నమస్తే, నేను మీ నీలకంఠ. ఈగో, తెలుగులో చెప్పుకుంటే అహంకారం. ఇది చాలా ప్రమాదకరమైందండోయ్. వినాశానికి దగ్గర దారి అని కూడా చెప్తుంటారు. ఈగోతో వివిధ రంగాలకు చెందిన వారి జీవితాలైతే పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. ఇదిలా ఉంటే ఈ ఈగో వల్ల అధికారం కోల్పోయిన వారి చరిత్ర కూడా ఈ దేశంలో చాలా భద్రంగానే ఉంది. ఈ విధంగా చూస్తే మనిషిని ప్రపంచంలో నాశనం చేసేది ఈగోనే అని చెప్పాలి. ఎక్కడైనా సరే ఇదే విషయం పదే పదే రుజువు అవుతూ వస్తుంది కూడా. రాజకీయాల్లో చూసినా, బిజినెస్ ఫీల్డ్లో చూసినా, ఆఫీసుల్లో కావచ్చు, ఇవన్నీ కాదు, ఆఖరికి మన ఫ్యామిలీ లైఫ్లో చూసినా కూడా ఈ ఈగోనే కనిపిస్తుంది. ఒక మనిషి కెరీర్తో పాటు ఆయన టోటల్ లైఫ్ని పూర్తిగా ముంచేసేది ఈగో అని సర్వత్రా తెలిసినటువంటి నగ్న సత్యం. రాజకీయాల్లో చూస్తే మొదటి తరం వాళ్ళంతా కూడా సమిష్టి కృషిని నమ్మేవాళ్ళు. అంటే ఏ విజయమైనా సరే కలిసి పంచుకునేవారు. తను ఒక్కడే కష్టపడితే క్రెడిట్ వస్తుంది అని అస్సలు భావించేవారు కాదు. వారికి రాజకీయ పార్టీ అన్నా, సంస్థ అన్నా, వ్యవస్థ అన్నా నమ్మకం చాలా ఎక్కువ ఉండేది. అంతేకాదు, ఆనాడు వ్యక్తి పూజ అసలు ఉండేదే కాదు. వ్యవస్థతోనే ఏదైనా సాధించవచ్చు అని భావించేటువంటి తరం అది. అలా గొప్ప విలువలు ఆ రోజుల్లో కనిపించాయి. ఇక మనం తర్వాత కాలానికి వస్తే గనక ప్రజాకర్షణ అనే ఒకే ఒక అంశం ముందుకొచ్చింది. దానిని పొలిటికల్ గ్లామర్గా రూపాంతరం చెంది మనం గనక పరిశీలిస్తే అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా రెండుగా చీలిపోయింది. అలా ఈగోస్తో తొలినాటి కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పోగొట్టుకున్నారు. ఆమెను కాదని సీనియర్లంతా కలిసి రెడ్డి కాంగ్రెస్ను స్థాపించారు. అందులో నుంచి ఇందిరకు చోటు లేదని దాని ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి కరాఖండిగా చెప్పేశారు. అలా ఈగోస్తో ఉన్న వ్యక్తి పూజతో, చుట్టూ కోటరీతో ఇందిరాగాంధీ ఎంత నష్టపోయిందన్నది 1977 ఎన్నికలు రుజువు చేశాయి. అంటే తానే సర్వస్వం అని భావించిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పార్టీని ఓడించారు. అలాగే తాను కూడా ఓటమి పాలయ్యారు. అయితే తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకుని అవన్నీ గమనించి ఇందిరాగాంధీ మళ్ళీ పుంజుకున్నారు. కాంగ్రెస్ ఐ పేరుతో పార్టీని స్థాపించి ఆమె మళ్ళీ అధికారానికి చేరువయ్యారు. ప్రస్తుతం దేశంలో ఆమె స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీయే ఉంది. ఇక మనం సోనియా గాంధీ విషయానికి వస్తే ఆమె కూడా అదే చేశారు. అంతా ఆమె చుట్టూ ఉంచుకోవడం. ఇప్పుడు యూపీఏ 1, యూపీఏ 2లో తానే మెయిన్ కేంద్ర బిందువుగా మారిపోవడంతో పాటు తనతో ఉన్నటువంటి బలమైన కోటరీ మూలంగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలతో గత మూడు ఎన్నికల నుంచి కూడా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంటూ వస్తుంది. అంటే ఈగోస్ వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పక తప్పదు. ఇవన్నీ తెలిసిన చంద్రబాబు రాజకీయంగా వ్యూహరచనా చతురుడు అయినా సరే 10 ఏళ్ల పాటు వైఎస్ఆర్ జమానాలో అధికారాన్ని కోల్పోయారు. ఆయన ఉమ్మడి ఏపీకి సీఎంగా కాకుండా సీఈఓగా వ్యవహరించడంతో పాటు చుట్టూ ఉన్నటువంటి వారితోనే అంతా అనుకుని అదే నిజమని భ్రమించి 6 నెలల అధికారాన్ని ముందే వదులుకొని ఎన్నికలను ముందుగా జరిపి 2004లో ఓటమి పాలయ్యారు. అది సేమ్ 2009లో కూడా అదే రిపీట్ అయింది. ఇక 2014లో చూస్తే తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అంతా తనతోనే అన్నట్లుగా వ్యవహరించడం, ఆ విధంగానే ముందుకు వెళ్ళడంతో 2019లో ఫలితాలు తేడా కొట్టేశాయి. కేవలం 23 సీట్లే సాధించి ఆయన ఓటమి పాలయ్యారు. అలా జగన్ చేతిలో ఓటమిని చవి చూశారు బాబు. ఇక వర్తమానంలో ఇప్పుడు కనుక మనం చూస్తే జగన్ కూడా అతిపెద్ద ఈగో అనేటువంటి బ్యాగ్ని మోస్తూ 5 ఏళ్లు పరిపాలన చేశారు. తనకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అందులోనే ఉంటూ జనాలని విస్మరించారు. ఒక బలమైన కోటరీ చేతిలో బందీగా మారి వారు చెప్పిందే నిజమని భ్రమిస్తూ ఇక గెలుపు ఖాయం, అసలు తమకు తిరుగులేదు, అధికారం శాశ్వతం అని జగన్ భావించారు. అంటే అదే సమయంలో ఆయన భ్రమపడ్డారు కూడా. చివరికి చూస్తే ఏమైంది? 2024 ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ చూసాం మనం. చాలా రివర్స్ దెబ్బ తగిలింది. అంటే తేరుకుని చూసుకునేసరికి ఏమైంది,
11 సీట్లకే పరిమితమై రాజకీయంగా ఆల్మోస్ట్ మట్టి కరిచేటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి. దీనిని బట్టి చూస్తే ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా కాళ్ళు నేల మీద ఉంచి నడవటం చేస్తే ఏ ఇబ్బంది రాదు. అలాంటి వారు కూడా చరిత్రలో కనిపిస్తారు. అంతెందుకు, ఇప్పుడు మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ గారిని చూసుకుంటే ఆయన ఏకంగా 24 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. అంటే వరుసగా 5 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అంటే ఇదంతా సాధ్యమే అని ఇంకా చాలామంది మనకి నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని చూస్తే స్ఫూర్తిని పొందాలి, కానీ ప్రజాస్వామ్యంలో అసలు విపక్షమే లేదు అని అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటే. అసలైన విపక్షం ఎవరో తెలుసా? ప్రజలే అసలైన విపక్షం మనకి. వారికి నచ్చపోతే గట్టిగా ఎంత టోళ్ళైనా సరే ఓడించి పక్కన కూర్చోబెడతారు. ఇది కనుక రాజకీయ నాయకులు గుర్తిస్తే చాలు. ఇదండి ఇవాళ టాపిక్. ఈ టాపిక్ పైన మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ తెలియజేయగలరు.